తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ కేటాయింపులపై మంత్రి తీవ్ర అసంతృప్తి తెలియజేశారు. తనకు కేటాయించిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయని కామెంట్స్ చేశారు. 10 ఏళ్లుగా ఆగమైన శాఖలన్నీ నాకు ఇచ్చారు. అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ గొర్రెలు బర్రెలు ఇస్తే నేనేం చేసుకోవాలని ఆయన అన్నారు. యువజన సర్వీసులతో ఏమి ఉపయోగం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు దానికి సంబంధించిన బయటని ఒకసారి మనం చూద్దాం, ఆయన ఏం మాట్లాడారు అన్న దాని గురించి. నాకు ఇచ్చిన శాఖలు ఎట్లుంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మా శాఖ గడబడి లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెలు బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నాకు కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అంతేనా కదా? తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇవ్వలే, కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశంగా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపడుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపడుకోవచ్చు. రైట్, దీనికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఈయన చేసిన వ్యాఖ్యలు ఇంతకుముందున్న ప్రభుత్వం గురించి ఒకటి మనం అనుకోవచ్చు, ఇంకో రకంగా ఆయనకి ఏ శాఖలైతే ఇచ్చారో వాటిలో గందరగోళంగా ఉంది, నాకు ఈ శాఖల వల్ల ఉపయోగం లేదని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది కదా, దానిపై ఎలాంటి వార్తలు ఉన్నాయి? ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా గడిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో ఇద్దరు కేబినెట్ మంత్రులు, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు. కళ్యాణ్ ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. తను మంత్రి పదవి ఇచ్చినందుకు సంతోషపడాలా, ఇబ్బంది పడాలా, అదృష్టమా దురదృష్టమా అనేటువంటి నేపథ్యంలో కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి పేరుతో ట్యాగ్ లైన్ తో ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగిన తర్వాత తెలంగాణ సాకారమైంది, కళ సాకారం చేసుకున్నాం. అయితే ఆ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేక అవకతవకలకి సంబంధించినటువంటి శాఖలు నాకు ఇచ్చారు. ఎందుకంటే యూత్ సర్వీసెస్ అన్నారు, ఎలాంటి ఎంపవర్మెంట్ కల్పించాలి అనేటువంటి ఒక ఆందోళన నాకు ఉంది అనేటువంటి కోణంలో ఆయన చేసినటువంటి కామెంట్ చూడొచ్చు. అలాగే గొర్రెలు బర్రెలు అంటే దాదాపుగా నోన్ ఫ్యాక్ట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అనేక రాష్ట్రాలు సైతం ఇక్కడికి ముందుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే పరిశీలించి వెళ్లారు. అయితే అనేక అవకతవకలు కుంభకోణాలు జరిగాయి. దీనికి సంబంధించి విచారణ సైతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ శాఖ సైతం నాకుంది. ఇవన్నీ కూడా నాకు ఇవ్వడం పట్ల నేను ఎలా ముందుకెళ్ళాలి, ఎలా అయితే బాగుంటది, నా శాఖల్ని ఎట్లా లైమ్ లైట్ లకి తీసుకురావాలి అనేటువంటి భావనతోనే ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి అధికారులు అలాగే మరొక మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఆసక్తికరంగా గమనించడం జరిగింది. దీని పట్ల సర్వత్రా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ టాపిక్ హాట్ కామెంట్స్ పట్లనైతే చర్చ బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్, ఇవాళ మనం చూస్తే జిల్లాలను కూడా కేటాయించారు కదా చంద్రశేఖర్. వాకిటి శ్రీహరి గారికి ఏ జిల్లాని ఇచ్చారు, అండ్ ఆయన శాఖలో అసలు నిధులు ఉన్నాయా లేవా? దీనికి సంబంధించి మనం సాక్షాత్తు ఒక విషయాన్ని గమనించాలి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా గానీ, చెప్పులు అరిగేటట్టు తిరిగినా గానీ ఎవడు అప్పు ఇస్తలేడు, అప్పు పుడతలేదు. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం హయాంలో చేసినటువంటి అప్పుల భారము అలాగే దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభాన్ని నెట్టుకురావాల్సి వస్తుంది. అనేక ప్రామిసెస్ చేశాము, అంటే హామీలు ఇచ్చాము, హామీలను అమలు చేయాలన్నా కానీ మనకి ఎక్కడికి పోయినా కానీ ఒక అడ్డంకిగా మారుతుంది అనేటువంటి కోణంలో రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చేసినటువంటి కామెంట్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రతి శాఖలో సైతం సరిపోయేటువంటి నిధులు లేవు. ఈవెన్ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొంతమంది బెనిఫిట్స్ లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత న్యాయస్థానానికి కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు విన్నవించుకోవడం జరిగింది. దీనిలో మాకు ఇవ్వాల్సినటువంటి ఆసక్తి ఉంది, అయినప్పటికీ
ల్యాక్ ఆఫ్ ఫండ్స్, నిధుల కొరత వల్ల మేము ఏం చేయలేని పరిస్థితి, దఫాలుగా వాయిదాల పద్ధతిలో ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలను ఎప్పుడు కూడా మేము ఆపము, రైతుల కోసం మేము ఏమైనా చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. వారు మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత చెప్పినా ఉదాహరణకి ఇటీవల కాలంలో రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా వారి రైతుల ఖాతాల్లో వేశాం, రైతుల ముఖాల్లో ఆ కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయి, ఆనందం చూస్తున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ అనేక ఇబ్బందులు, ప్రాక్టికల్ గా మాత్రం నిధుల లేమి అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది అనడంలో సందేహం లేదు. మరొక వైపు ఏంటంటే కేంద్రం మనకి నయా పైసా ఇచ్చింది లేదు, ఎప్పుడు సహకరించట్లేదు అని చెప్పేసి ఇటు కేబినెట్ మంత్రులు, సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేస్తున్నటువంటి కామెంట్స్ అబ్జర్వ్ చేయాలి. కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక గొర్రెలు బర్రెలు ఇవన్నీ నేనేం చేసుకోవాలి అని అన్నారు. అంటే ఇంతకుముందు గొర్రెల పంపిణీ కావచ్చు, అలాగే బర్రెలని ఏదైతే దళిత బంధు కింద కావచ్చు, ఈ స్కీమ్స్ కింద ఏదైతే ఇచ్చారో వాటి గురించి ఆయన ప్రస్తావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అలాగే ఈ శాఖలో నాకు గందరగోళంగా అనిపిస్తుంది, ఇంతకుముందున్న ప్రభుత్వం చేసిన తప్పిదాలని ముందుకు తీసుకెళ్లి వీటన్ని సరిచేయడం అనేది అదృష్టమా దురదృష్టమా, ఎలా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు ఉన్న ఆ సభలోనే ఈయన ప్రస్తావించడం మనం చూడొచ్చు. మళ్ళీ ఒకసారి బయట చూద్దాం, ఒకసారి ఆయన మళ్ళీ ఒకసారి ఏం మాట్లాడాడు అనేది. ఇదివరకు చెప్పాం మనం, నాకు ఇచ్చిన శాఖలను ఎట్లుంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడ లేపారు, 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ, దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నాకు కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు, అంతేనా కదా. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద, దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇవ్వలే, కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశంగా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటకు దాటే మళ్ళీ అదే గొర్రె లోపట్టుకోవచ్చు, అదే గొర్రె బయటకు దాటే అదే గొర్రె లోపట్టుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే. చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్స్ అండ్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.